జై తెలంగాణ తెలుగుదేశం పార్టీ జీవితకాల జీతగాడు, బీజేపీ చేతిలో కీలుబొమ్మ పవన్ కళ్యాణ్ నిన్న తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి మరొకసారి తెలంగాణ ప్రజల ఆవేశ ఆగ్రహాలకు గురైండు. ఇక్కడ ఒక సెంటిమెంటల్ డ్రామాను క్రియేట్ చేసి ఒక సింపతిని పొందాలనే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేసినట్టుగా తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సభకు అనుమతి లేదని కోర్టు చెప్పింది, ప్రభుత్వం చెప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ని హీరో చేయాలని, పవన్ కళ్యాణ్ చుట్టూ ఈ మీడియా ఉండాలని రేవంత్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారికి పరోక్షంగా సహకరించినట్టుగా కూడా తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. మా నాయకురాలు కవిత గారు ఒకరోజు ముందుగానే చాలా స్పష్టంగా చెప్పింది, మిస్టర్ పవన్ కళ్యాణ్ మీరు రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, నువ్వు రావచ్చు, పోవచ్చు, గుడంబ శంకర్ లాంటి సినిమాలు తీసుకోవచ్చు, నువ్వు రావచ్చు, పోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, నువ్వు రావచ్చు, పోవచ్చు, ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ కూడా తినిపోవచ్చు అని మా నాయకురాలు కవిత గారు ఒకరోజు ముందుగానే చాలా ప్రేమపూర్వకంగా చెప్పడం జరిగింది. ఏ మాత్రం ఇక్కడ రెచ్చగొట్టినా మా ప్రజల భావోద్వేగాలు బ్లాస్ట్ అయితే వేరే తీరుగా ఉంటది. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రాంతం కోసమే బతుకుతున్న పార్టీ తెలంగాణ రక్షణ సేన అని మా నాయకురాలు కవిత గారు స్పష్టంగా చెప్పింది. మా కల్వకుంట్ల కవిత గారు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పవన్ కళ్యాణ్ని తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో వేసేవాళ్ళు. ఈ హైదరాబాద్ లో అడుగు పెట్టగానే తీసుకుపోయి ఎర్రగడ్డలో జైలు చేసి నీ పిచ్చికి ట్రీట్మెంట్ చేయించేవాళ్ళు. ఏం తమాషా చేస్తున్నావా మిస్టర్ పవన్ కళ్యాణ్? గతంలో 11 రోజులు ఉపవాసం ఉన్న నేను తెలంగాణ ఇచ్చినందుకు అని నీ ఉన్మాదపు మాటలను, నీ ఉన్మాదపు చేష్టలను బహిరంగంగానే ప్రకటించుకున్నావు. గతంలో ఖలిస్తాన్ తోటి తెలంగాణ ఉద్యమాన్ని పోల్చినావు. ఇప్పుడు పాలస్తీనా తోటి, పాకిస్తాన్ తోటి మా తెలంగాణను పోల్చి నువ్వు ఇక్కడ నుండి అడుగు పెట్టినావంటే నీకు ఈ ప్రభుత్వం 100కు 100% సహకరించింది. ఇక్కడున్న బీజేపీ వాళ్ళు 100కు 100% నీకు సహకరించిండ్రు. ఇక తెలంగాణ మీద పెయింట్ హక్కులు మాయని విర్రవీగ బీఆర్ఎస్ కూడా కిక్కురు పడకుండా మూతి మీద వేలేసుకొని చూద్దాం చూసింది అనేది కూడా మేము తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఈ తెలంగాణ పౌరుషం నీకు ఇప్పటికే తెలిసింది. ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని నువ్వు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలని చూసినావంటే నీకు ఎన్ని గుండెలు ఉంటే ఈ తెలంగాణ మీద అవాకులు చెవాకులు పేరుతామనేది కూడా మేము అడగదలుచుకున్నాం. మేము పాకిస్తాన్ వాళ్ళమా? మేము పాకిస్తాన్ వాళ్ళమా? మేము వేర్పాటు వాళ్ళమా? మేము దేశం నుండి విడిపోవాలనుకున్నామా? రాష్ట్ర ఏర్పాటుకు, దేశ ఏర్పాటుకు తేడా తెలియని సన్నాసిను, రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేని వెధవవి నువ్వు. 12 సంవత్సరాలుగా నోరు కట్టుకొని ఉన్న నేను అని మాట్లాడతాను. ఎవడు కట్టుకోమన్నాడు నీకు నోరు? తెలంగాణకు వచ్చి ఎగరపోయినావు, తెలంగాణకు వచ్చి పండి పొర్రాడకపోయినావు. నేను ఎవరన్నాడు? నీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పదలుచుకున్నాం. నేను మళ్ళీ అంటున్నా, నువ్వు రాజకీయాల్లో అడుగుపెట్టి నీ పార్టీ పెట్టి 15 సంవత్సరాలు కావస్తుంది కదా. 10 నిమిషాలు పేపర్లు చూడకుండా, రాసిచ్చిన స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా? ఆ త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్టో, హరిశంకర్ రాసిచ్చిన స్క్రిప్టో, ఆ మత్స్య రవి రాసిచ్చిన స్క్రిప్టో చదువుకుంటూ ఇంకెన్ని రోజులు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తావు? ఈ తెలంగాణను అవమానించే ప్రయత్నాలు చేస్తావు? మా మీద ఇంకెన్నాళ్ళు విషం కక్కుతావు?
మిస్టర్ పవన్ కళ్యాణ్, నిన్ను తెలంగాణ రమ్మని పిలుస్తుందా? ఎవరు నిన్ను రమ్మని పిలిచింది? నీ అక్రమాస్తులను కాపాడుకోవడానికి వస్తున్నావా? బీజేపీ చాటున వస్తున్నావా? రేవంత్ రెడ్డి చాటున వస్తున్నావా? నీకు బీఆర్ఎస్ లో ఉన్న స్నేహితుల మాటన ఇక్కడికి వచ్చి తిష్ట వేయాలని చూస్తున్నావా? నీ మాటల్లోనే స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. నేను ఆంధ్రప్రదేశ్లోనే నాకు దిక్కు లేదు, నాకు ఇక తెలంగాణలో ఎక్కడ అవకాశం ఉన్నదని చెప్తున్నా నీకు ఇక్కడ అవకాశం లేదని తెలిసినాక నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఏ స్వార్థంతో వస్తున్నావు ఇక్కడికి? నువ్వు ఇక్కడ తన అక్రమాస్తులను కాపాడుకోవడానికి, తన చీకటి స్నేహితులకు సహాయం చేయడానికి, తెలంగాణ ప్రజలను అవమానించడానికి, తెలంగాణ వాదాన్ని అవమానించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రాజకీయాలు చేయాలని అడుగు పెట్టిందని మనం స్పష్టంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఈ 1:05 ప్రెస్ మీట్ లో నువ్వు నవనిర్మాణ సభ అని పెట్టినావు కదా, వడ్ల రైతుల కోసం మాట్లాడలేదు, మొక్కజొన్న రైతుల కోసం మాట్లాడలేదు, హైడ్రా అరాచకం మీద మాట్లాడలేదు, మూసి బాధితుల మీద మాట్లాడలేదు. నువ్వు దేనికి వచ్చినావా ఇక్కడికి? రేవంత్ రెడ్డి నాకు స్నేహితుడు, రేవంత్ రెడ్డి మంచోడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గురువు గారికి నేను పెదపాలేను అని రేవంత్ రెడ్డి గారిని పొగడ్డానికి వచ్చినావా? రేవంత్ రెడ్డి గారిని భుజాల మీద వేసుకొని ఊరేగడానికి వచ్చినావా? నవనిర్మాణం అంటే ఏంటిది? బీజేపీకి సాయం చేయడం నవనిర్మాణమా? లేకపోతే రేవంత్ రెడ్డి గారికి సాయం చేయడం నవనిర్మాణమా? నీ అక్రమాస్తులు ఇక్కడ కూడగట్టుకోవడం నవనిర్మాణమా? ఏ నవనిర్మాణం కోసం ఇక్కడికి నువ్వు వచ్చినావు? మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. మా గడ్డ మీద అడుగుపెట్టి మీరెవరా నన్ను అడగడానికి? మీ అయ్య జాగిరా అంటున్నావు. ఎస్, మా అయ్య జాగిరేది, మా తాతల జాగిరేది. నీ అయ్యకు ఆధార్ కార్డు ఉంటే చూపి ఇక్కడ, నీ అయ్యకు ఓటర్ ఐడి కార్డు ఉంటే చూపి ఎక్కడ. మీ అయ్య ఆదిలాబాద్ అడవుల్లో పుట్టిండా, నిజామాబాద్ లో పుట్టిండా, నాగర్ కర్నూలులో పుట్టిండా, వరంగల్లో పుట్టిండా, అమీర్పేటలో పుట్టిండా? నువ్వు ఇక్కడ ట్యాంక్ బావి మీద ఆడుకున్నోనివా, అంబాడినోనివా? నీ జాగి ఎట్లయింది ఇది? నీ జాగిరి ఎట్లయింది ఇది? మా జాగిరికి వచ్చి మమ్మల్ని సవాల్ చేసి నువ్వు వెళ్ళిపోయే అంత ధైర్యం నీకు ఎక్కడిది? ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం కాదా? ఇది బీజేపీ నాయకులు ఇచ్చిన ధైర్యం కాదా? ఇది బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ధైర్యం కాదా అని నేను సూటిగా అడగదలుచుకున్నా. తెలంగాణ మా జాగిరే, మా అయ్యల జాగిరే, నీ కొనిదెల వంశం జాగిర్ కానే కాదు. నువ్వు గద్దరన్నకు వెహికల్ కొనిచ్చిన అంటాను. గద్దరను 100% నువ్వు అవమానించినట్టే, ఇక్కడున్న 1 కోటి మంది దళితులను నువ్వు అవమానించినట్టే. చనిపోయిన వ్యక్తికి నేను వెహికల్ ఇచ్చిన నేను చెప్పడంలోనే నీ దుర్మార్గమైన ఆలోచన ఉన్నది, నీ కించపరిచే ఆలోచన ఉన్నది, ఈ దళితులను అవమానించే ఆలోచన ఉన్నది. నీకు దళితుల పట్ల అంత ప్రేమ ఉంటే, గద్దరన్న పట్ల అంత ప్రేమ ఉంటే, మల్లంపల్లిలో నీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మల్లమనే గ్రామంలో మాలను సాంఘిక బహిష్కరణ చేసినప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోయావు? నువ్వు ఎక్కడ దాక్కున్నావు? నీకు సోయిందా? అది నీ నియోజకవర్గమే, నీ జిల్లానే. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఏం చేసినావు? అక్కడ చేయలేనివి ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు బతుకుతూ 4-5 రోజులుగా పవన్ కళ్యాణ్ కోడి చెరువు అనే ఒక చెరువు కబ్జా చేసిండు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద వివరణ ఇవ్వలేదు. దాని మీద వివరణ ఇవ్వకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. వేర్పాటువాదం అనే మాట మాట్లాడిండు. మా దగ్గర బరెలక్క అనే ఒక సోదరి ఉన్నది. బరెలక్క పోటీ చేసింది, బరెలక్కతో మీరు పోటీ చేసింది. బరెలక్కకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, మీకు తక్కువ ఓట్లు వచ్చినాయి. మీరు నోట్లతో పోటీ పడ్డారు.
నీ ఊకదుంపుడు ఉపన్యాసాలకు ఇక్కడ బెదిరిపోయేవాడు అదిరిపోయేవాడు. నేను ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తా అంటున్నావు కదా, మేము వెల్కమ్ చేస్తున్నాం రా. ఖచ్చితంగా నువ్వు పోటీ చేయాలి, నోటతోటి నువ్వు పోటీ పడాలి. నువ్వు చెప్పకనే చెప్పినావు. తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన, అవసరమైతే బీఆర్ఎస్, ఈ 4 పార్టీలు కూడా పట్టుకొని పోటీ చేయబోతున్నాం అని నువ్వు చెప్పకనే చెప్పినావు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరు స్పృహలో ఉండాలి, మీరు మేల్కొని ఉండాలి. ఈ దుర్మార్గులు వనమిడిసిన పోతుల్లాగా ఈ పవన్ కళ్యాణ్ ముందర పెట్టి ఈ రాష్ట్రాన్ని చిందరవందర చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని తదించింది. బీజేపీ ఇక్కడ తెలంగాణ వ్యతిరేకులు వస్తుంటే సాధారణంగా అవమానిస్తుంది. ఇక్కడ తెలంగాణ వ్యతిరేకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని అలజడి సృష్టించేలాగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి తెలంగాణకు రక్షణ మా కవిత గారని మేము ధైర్యంగా చెప్పదలుచుకున్నాం. మేము వెంబడబడతాం, మీ వెంటబడతాం, మిమ్మల్ని తరిమి కొడతాం. తెలంగాణకు ఏ ఆపద వచ్చినా కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మా కవిత గారి ఆధ్వర్యంలో, తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ లాంటి తెలంగాణ వ్యతిరేకులను పొలి మీద దాటి ఉరికిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ తెలంగాణ మీద అవాకుడు చెవాకుడు కనుక పేరితే బిడ్డ మీ తాట తీస్తాం, మిమ్మల్ని ఉరికిస్తాం. తెలంగాణ రక్షణ సేన మీ వెంటబడుతుందని కూడా మరొకసారి చెప్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ రక్షణ సేన, జై కవితమ్మ.